హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కేదా ట్రైన్ బ్లాగర్. సో మరికొత్త బ్లాగ్కి అయితే మీకు స్వాగతం సుస్వాగతం. సో ఫ్రెండ్స్, స్టేషన్ ముందు నుంచి అయితే ఇవ్వలేకపోతున్నాను ఇంట్రో. సో ఎందుకంటే ట్రైన్ వచ్చేసి తొందరగా రావడం అయితే జరిగింది. సో అందుకే దబ్బదబ్బా అయితే వచ్చేసాను. సో టికెట్ అయితే తీసుకొని వచ్చేసాను అన్నమాట. సో ట్రైన్ అయితే బయలుదేరడానికి అయితే రెడీగా ఉంది. సో ఏ ట్రైన్ అయితే చెప్పలేదు కదా. సో నేను వచ్చేసి సికింద్రాబాద్ నుండి గుంటూరు వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో అయితే ఈరోజు విజయవాడ నుంచి గుంటూరుకి అయితే జర్నీ చేయబోతున్నాను అనమాట. సో అలాగైతే చాలా బాగుంటుంది, జర్నీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈరోజు మనం సికింద్రాబాద్ నుండి గుంటూరు ప్రతిరోజు వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో అయితే వ్లాగ్ చేయబోతున్నాం. అది విజయవాడ జంక్షన్ నుండి గుంటూరు జంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక విజయవాడ రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే విజయవాడ స్టేషన్ కోడ్ వచ్చేసి BZJ. ఇక్కడ నెంబర్ ఆఫ్ 10 ప్లాట్ఫారమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రతిరోజు 30 రైళ్లకు పైగా అర్జునెట్ అలాగే టర్మినేట్ అయితే అవుతుంటాయి. ఈ స్టేషన్లో 300 రైళ్లకు పైగా ఆగుతూ ఉంటాయి. ఈ స్టేషన్ గుండా కూడా 300 రైళ్లకు పైగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ స్టేషన్లో ఎలక్ట్రిక్ లోకో షెడ్ అలాగే డీజిల్ లోకో షెడ్ అండ్ వ్యాగన్ రిపేర్కు సంబంధించిన షెడ్ కూడా ఉన్నాయి. ఈ జంక్షన్ రైల్వే స్టేషన్ ఎందుకు జంక్షన్ రైల్వే స్టేషన్ అంటే ఇక్కడ నుంచి టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళొచ్చు, టువర్డ్స్ గుడివాడ వెళ్ళొచ్చు, టువర్డ్స్ కృష్ణా కెనాల్ నుంచి గుంటూరు వెళ్ళొచ్చు, తెనాలి కూడా వెళ్ళవచ్చు. సో వరంగల్ కూడా వెళ్ళవచ్చు. స్టేషన్లో నాయిస్ ఎక్కువ ఉంది, అందుకే వాయిస్ ఇచ్చాను. విజయవాడ స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది, చూడొచ్చు మనం. సో విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో ఇప్పుడు మనమైతే వచ్చేసి మిర్రర్ అయితే ఎలా ఉందో చూద్దాము ఈ ట్రైన్లో. సో ఫ్రెండ్స్, ఈ ట్రైన్లో వచ్చేసి ఒక మిర్రర్ అయితే ఇచ్చారు, చూడొచ్చు. మిర్రర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అండ్ ఒక వాష్ బేసిన్ అండ్ కింద వచ్చేసి డస్ట్బిన్ అయితే ఇచ్చారు. వాటర్ అయితే సో వస్తున్నాయి ఫ్రెండ్స్, చూడొచ్చు. సో వాటర్ అయితే వస్తున్నాయి అండ్ ఒక సబ్ హోల్డర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చేసి. సో అక్కడ వచ్చేసి ఆర్ట్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ ఒక డస్ట్బిన్ ఇచ్చేసారు, బట్ అది పీకేసారని నాకు తెలిసే ఫైర్. సో ఫ్రెండ్స్, అందరూ అనుకోకుండా వాళ్ళైతే లేడీస్ వచ్చేసారు. సో వాళ్ళకు డిస్టర్బెన్స్ అయితే ఉండొద్దని అయితే ఇలా వచ్చేసాను. రైల్వే స్టేషన్ బయట నుంచి అయితే మన ట్రైన్ అయితే రైల్వే స్టేషన్ బయటకి అయితే వచ్చేసింది అనమాట, చూడొచ్చు మనం. సో ఇది విజయవాడ రైల్వే స్టేషన్ ఓవరాల్ వ్యూ. విజయవాడ ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్, ఎందుకంటే టువర్డ్స్ ఇటు నుంచి విశాఖపట్నం వెళ్ళొచ్చు, రాజమండ్రి, అలాగే టువర్డ్స్ గుడివాడ వైపు కూడా వెళ్ళొచ్చు, టువర్డ్స్ కాజీపేట్, అలాగే టువర్డ్స్ గుంటూరు తెనాలి వైపు కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సో అందుకే ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే అయింది. ఫ్రెండ్స్, విజయవాడ స్టేషన్లోకి అయితే ఒక ట్రైన్ అయితే ఇప్పుడే వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జి చూస్తే నాకు చాలాసార్లు గుర్తుకొస్తుంది. ఈ బ్రిడ్జి మీద నేను చాలా అంటే చాలాసార్లు నడిచాను అండ్ పోస్టర్ పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడు కూడా చాలాసార్లు అయితే వచ్చాను. ఇంకా మీకు ఇక్కడ కనపడుతుంది చూసారా, సో ఇది దాని అవతలది. సో అక్కడ మాత్రం ఆ బ్రిడ్జి మీద నుంచి అయితే నేను ఒకసారి కింద కూడా పడాను, అంటే బ్రిడ్జి నుంచి నీళ్ళల్లో పడలేదు, సో జస్ట్ బ్రిడ్జి మీద కింద పడాను అంతే. సో ఈ ట్రైన్ వచ్చేసి దాదాపు కూడా వ్యాప్ 7 తోటి అయితే వస్తుంది ట్రైన్కు. ఓకే, ఇది వచ్చేసి కృష్ణా ఎక్స్ప్రెస్ అన్నమాట. కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో కృష్ణా ఎక్స్ప్రెస్ ద మోస్ట్ చాలా అంటే చాలా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఇంపార్టెంట్ అయిన రైలు ఇది, కృష్ణా ఎక్స్ప్రెస్. తిరుపతి టు ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పవర్ఫుల్ ట్రైన్ ఇది. చాలామందికి అయితే తెలుసు, నేను అంత సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. చాలా అంటే చాలా మోస్ట్ మెమరబుల్ ట్రైన్ ఇది.
ట్రైను విజయవాడ గుంటూరు మధ్యలో మాత్రం ఒక మంగళగిరి మాత్రమే ఆగుతుంది. సో ఫ్రెండ్స్, మనమైతే మంగళగిరిలో అయితే కలుసుకుందాం. సో మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ వస్తే తీస్తాను. సో ఫ్రెండ్స్, అక్కడ చూడండి, అసలు టెంపుల్ గుట్ట మీద అయితే కట్టేశారు ఇల్లులు. సో అక్కడ ఒక టెంపుల్ కూడా ఉందని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇదన్నమాట. సో ఫ్రెండ్స్, నాకు ఆంధ్రప్రదేశ్ అంటే చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ వచ్చేసి, ఇంక్లూడింగ్ కృష్ణా రివర్. అది ఇంకా చాలా సూపర్ అసలు. ఏదో ట్రైన్ అయితే వెళ్తుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి చెన్నై టు శ్రీ వైష్ణవిదేవి మాతా కట్రా అండమాన్ ఎక్స్ప్రెస్ అని అయితే నేను అనుకుంటున్నాను. సో అరక్కోణం వ్యాప్ తోటి అయితే వెళ్తుంది. అండమాన్ ఎక్స్ప్రెస్ కావచ్చు మేబీ. ఈ స్టేషన్ వచ్చేసి ఇప్పుడు వచ్చే స్టేషన్ వచ్చేసి కృష్ణా కెనాల్ జంక్షన్ అనమాట. విజయవాడకు ఈ స్టేషన్ వచ్చేసి ఒక సపోర్టింగ్ స్టేషన్. బట్ ఇక్కడ మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు, బట్ కొంచెం స్లో అయితే చేస్తున్నాడు అనమాట. బట్ మనకి ఇక్కడ స్టాప్ అయితే లేదు. మనం చూడొచ్చు కోచ్ అయితే చాలా క్లీన్గా అయితే ఉన్నాయి. కోచ్ వచ్చేసి చాలా క్లీన్గా అయితే ఉంది కోచ్. అండ్ అలాగే జనాలు కూడా చాలామంది అయితే లేరు, ప్యాసింజర్స్ అయితే అసలుకే లేరు. సో విజయవాడలో అయితే చాలామంది అయితే దిగిపోతారు. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు తెలిసి ఫైర్కు సంబంధించింది అయితే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇవి కూడా ఇచ్చేసారు స్విచ్చెస్. సో చాలా బాగుంది కోచ్ వచ్చేసి అయితే, నీట్నెస్గా అయితే బాగుంది. ఇదన్నమాట కోచ్ వ్యూ వచ్చేసి. సో ఇప్పుడు మనం బాత్రూమ్ అయితే చూద్దాం. బాత్రూమ్ అయితే చూసుకోవచ్చు. సో మిర్రర్ అయితే ఇలా ఉందన్నమాట. సో మిర్రర్ వచ్చేసి క్లీన్గా అయితే ఉంది. సో వాటర్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ బాటిల్ అయితే వేసారు, సింక్ ఉంది, అండ్ డస్ట్బిన్గా ఉంది బ్రో. సో ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి హోల్డర్స్ అయితే లేవు ఫ్రెండ్స్, హోల్డర్స్ అయితే తీసేశారు. సో ఇదన్నమాట ఓవరాల్ వ్యూ అయితే ట్రైన్ది. కింద కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ గ్లాస్ ఉండేది బట్ ఎవరో తీసేశారు అనుకుంటా. ఫస్ట్ స్టాప్ వచ్చేసి మంగళగిరి, వచ్చేది అదే స్టేషన్ అని అయితే నేను అనుకుంటున్నాను, మంగళగిరి రైల్వే స్టేషన్. సో మీకైతే అటు సైడ్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మంగళగిరి రైల్వే స్టేషన్. సో ఫ్రెండ్స్, మంగళగిరి రైల్వే స్టేషన్లో వచ్చేసి 2 ప్లాట్ఫారంలు ఉన్నాయని అయితే నేను అనుకుంటున్నాను. బట్ ఇక్కడ ప్లాట్ఫారమ్స్ అయితే ఉన్నాయి, బట్ అవి ఆగే ప్లాట్ఫారమ్స్ లాగా అయితే లేవు. సో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. సో మంగళగిరి స్టేషన్ కోడ్ వచ్చేసి MAG. సో ఈ స్టేషన్లో వచ్చేసి రోజుకు 10 రైళ్లకు పైగా ఆగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ స్టేషన్ నుంచి అయితే ఆర్జినేట్ టర్మినేట్ అయ్యే ట్రైన్లు అయితే ఏవీ లేవు. సో ఈ స్టేషన్ వచ్చేసి గుంటూరు డివిజన్ కిందికి అయితే వస్తుంది, సౌత్ సెంట్రల్ రైల్వే. సో ఇదన్నమాట. సో ఒకసారి స్టేషన్ వ్యూ అయితే ఇప్పుడు చూసారు కదా. సో ఆగండి ప్లాట్ఫారమ్స్ అయితే చూడండి. ఇదే అన్నమాట స్టేషన్ ఆగండి అయితే. సో మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. సో ప్లాట్ఫారం అయితే ఇలా ఉంది, బట్ ఇదైతే ఆగే ప్లాట్ఫారంలో అయితే నాకు అనిపించట్లేదు. బట్ ఎస్కలేటర్ కూడా ఉంది. సో ఇక్కడ ప్లాట్ఫారంలో అయితే ట్రైన్లు ఆగవు, బట్ అటు ప్లాట్ఫారం అండ్ ఇటు ప్లాట్ఫారం ఒక ప్లాట్ఫారం అయితే ఉన్నాయి. సో ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, చాలా బాగానైతే ఉంది రైల్వే స్టేషన్ వచ్చేసి.
నెక్స్ట్ వచ్చేసి గుంటూరు రైల్వే స్టేషన్. అండ్ గుంటూరు రైల్వే స్టేషన్కి ఇది నేను సెకండ్ టైం, బట్ ఫస్ట్ టైం వచ్చిన విషయం నాకు కూడా తెలీదు. సో ఎలా అంటారంటే జన్మభూమి ట్రైన్లో అయితే నేను 2018లో అయితే జర్నీ చేశాను అనమాట. సో అప్పుడు గుంటూరు రైల్వే స్టేషన్ వచ్చే సమయంలో నేనైతే పడుకున్నాను. సో అందుకే నాకు గుంటూరు రైల్వే స్టేషన్ అయితే తెలీదు. సో ఏదో ట్రైన్ అయితే వెళ్తుంది. సో ఏ ట్రైనో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ టు విజయవాడ వెళ్ళే జనశతాబ్ది ఎక్స్ప్రెస్. సో జనశతాబ్ది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చాలా స్పీడ్ అయితే వెళ్ళిపోతుంది. గుంటూరుకి అయితే ఇది నేను ఫస్ట్ టైం అన్నాను, సెకండ్ టైం అన్నాను నాకు తెలియట్లేదు. బట్ నేను రావడం అయితే సెకండ్ టైం, నేను చూడటం అయితే గుంటూరునే ఫస్ట్ టైం అని అనుకోవచ్చు. ఇక గుంటూరు రైల్వే స్టేషన్లో అయితే కలుసుకుందాం. ఫ్రెండ్స్, గుంటూరు సిటీ వ్యూ. అమ్మో, గుంటూరులో ఇంత ట్రాఫిక్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ గుంటూరులో. సో ఇది న్యూ గుంటూరు క్యాబిన్ అంటారు. సో న్యూ గుంటూరు లైన్ అయితే ఇక్కడ డివైడ్ అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే మనం అది చూద్దాము. ఇదే అనమాట న్యూ గుంటూరు వెళ్ళే రైల్వే లైన్ అయితే. సో అదే మనం చూసుకోవచ్చు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్. సో అదే ఫ్రెండ్స్ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ మీకైతే కనపడుతుంది. సో న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ వచ్చేసి అదే అనమాట. సో ఇలా అయితే న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. సో న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ఇదే అనమాట. క్లారిటీగా చూడొచ్చు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్. లోకోమోటివ్ వచ్చేసి కృష్ణరాజపురం వ్యాగ్ని. సో ఇదే న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేదిగా గుంటూరు రైల్వే స్టేషన్, గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. ట్రైన్ ఇక్కడనే క్లీన్ చేస్తారనమాట. సో ప్రస్తుతానికైతే ఏం ట్రైన్ లేదు. సో గోల్కొండ, సింహాద్రి, పల్నాడు ఎక్స్ప్రెస్ సో ఇక్కడనే క్లీన్ చేస్తూ ఉంటారనమాట ఆ ట్రైన్స్ వచ్చేసి. సో ఆ పెద్ద షెడ్ వచ్చేసి కోచ్ రిపేర్ చేసేదన్నమాట. సో అక్కడ ఏదో ట్రైన్ అయితే ఉంది, బట్ ఆ ట్రైన్ ఏదో అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి రాయగడ, గుంటూరు, కాచిగూడ, మెదక్, రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ అయితే ఉంది ఫ్రెండ్స్. రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ అది. సో అలాగే కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్ కూడా అంటారు. ఈ గుంటూరు టు తిరుపతి ఎక్స్ప్రెస్, గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ ఇక్కడ ఇది వచ్చేసి గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్. దాని అవతల ఉంది వచ్చేసి గుంటూరు కాచిగూడ, గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్. 2 ట్రైన్లు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నేను ఇదివరకు ముందే ఒకసారి మిమ్మల్ని అయితే అడిగాను, సో బ్లూ కోచెస్ అయితే ఎంతమంది అయితే మిస్ అవుతున్నారని అయితే అడిగాను. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు బ్లూ కోచెస్ అంటే ఇష్టమా, ఎల్లో కోచెస్ అంటే ఇష్టమా, లేదా రెడ్ కోచెస్ అంటే ఇష్టమా చెప్పండి. సో ఎల్హెచ్బియా ఐసీఎఫ్ కోచ్లో బ్లూ కోచెస్ ఇష్టమా, లేక ఐసీఎఫ్ కోచ్లో బ్లూ కోచెస్ ఇష్టమా, లేక మీకు ఎల్లో కోచెస్ ఇష్టమా చెప్పండి. సో ఎల్హెచ్బి కోచెస్లో అయితే మాత్రం రెడ్ కోచెస్ ఇష్టమా, లేదా హంసఫర్ కోచ్లు ఇష్టమా చెప్పండి. నేను మీ కామెంట్ అయితే పిన్ చేస్తాను. బెజవాడ లోకోమోటివ్ బ్యాగ్ 5A సో తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్ కోసం అయితే వచ్చింది. సో ఇంకొద్దిసేపట్లో అయితే గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ని అయితే ప్లాట్ఫామ్ మీదకి అయితే తీసుకెళ్తారనమాట. ఇది చూసుకున్నట్టయితే ఈ లైన్ వచ్చేసి తెనాలికి వెళ్తుంది. సో గుంటూరు జంక్షన్ నుంచి అయితే తెనాలికి అయితే వెళ్తుంది అనమాట. ఈ లైను టువర్డ్స్ తెనాలి వెళ్ళిపోతుంది ఆ లైను. సో ఇక్కడ బ్రిడ్జ్ మీద మీరు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ సీనరీ వచ్చేసి. సో గుంటూరు ఒకసారి అయితే నేను జన్మభూమి ఎక్స్ప్రెస్లో అయితే ఈ రూట్లోనే వచ్చాను, తెనాలి రూట్లో అయితే వచ్చేసాను అనమాట. సో టువర్డ్స్ తెనాలి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. ఫర్ ద ఫస్ట్ టైం గుంటూరు రైల్వే స్టేషన్లో అయితే అడుగు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. అది వేరే లెవెల్. ఆ ట్రైన్ వచ్చేసి నర్సాపురం, గుంటూరు, డోన్. సో మేబీ ఆ ట్రైన్ వచ్చేసి డోన్ నుంచి అయితే వచ్చింది అనుకుంటాను. సో నర్సాపురం అయితే వెళ్తుంది అనుకుంటా. సో ఇది గుంటూరు రైల్వే స్టేషన్. ఎక్కలేనటి విధంగానైతే గుంటూరు రైల్వే స్టేషన్లో అయితే సబ్వే అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి సబ్వే. సో మనం ఫస్ట్ ప్లాట్ఫారంకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. ఆ వీడియోని మీరు మిస్ కావద్దు అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్కే ద ట్రైన్ బ్లాగర్.